సంబరాలతో మేము ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఫ్రీ బస్సులు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మాకు రేవంత్ రెడ్డి సారు బస్సు ఫ్రీగా పెట్టినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి థ్యాంక్స్ సార్ మాకు రేవంత్ రెడ్డి సార్. బతుకమ్మ సందర్భంగా పండగ కూడా సెలబ్రేషన్ చేసుకోవటానికి చాలా సంతోషపడుతున్నారు. నిజంగా గవర్నమెంట్కి అయితే ఇది అసలు జనానికి ఇచ్చే ఒక గిఫ్ట్. ఓన్లీ బతుకమ్మకే ఎన్నో బస్సులు పెట్టారు, ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే ప్రజలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్కి అయితే హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. మాకు ఫ్రీ బస్సులు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మాకు ఇప్పుడు దసరా హాలిడేస్ కాబట్టి మంచిగా ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల బాగానే యూజ్ అవుతుంది. మహాలక్ష్మి పథకం బాగా యూస్ఫుల్ అవుతుంది. బస్సులో ట్రావెల్ చేస్తున్నాను నేను. సో ఈ ఫ్రీ బస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఫ్రీ బస్సెస్ వల్ల ఆడవాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంది. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఏదైనా అవసరానికి వెళ్ళే వాళ్ళకి కానీ చాలా సౌకర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి సౌకర్యాన్ని మాకు మంచిగా కల్పించింది. రేవంత్ రెడ్డి చేతి బస్సుల మీద ముసలి ముడిగోళ్ళు అందరు తిరుగుతారు. ఆయన అచ్చకచ్చి బస్సుకి రాయలేదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ ఫ్రీ బస్ స్కీమ్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మా పేదలకు మంచి పని చేసిన సార్. ప్రయాణం చేస్తున్నాను. సో సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సో ఇప్పుడు పండుగ సీజన్ లో అయితే అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి ఉంటారు కాబట్టి అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఎటు పోదామన్నా కానీ కొంత పైసలు లేకున్నా కానీ వెళ్తున్నాం, పైసలు పోతున్నాం, వస్తున్నాం. ఆ రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. ఫ్రీ బస్ పెట్టిన కాంచి మాకు చాలా సేఫ్టీ అవుతుంది. చాలా మాకు ఆనందంగా ఉంది. చాలా డబ్బులు మాకు సేఫ్టీ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి మా బతుకమ్మ పండుగ